పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి, కరువు ఉన్నది, సమృద్ధి ఉన్నది. ఈ కరువులో ఎందుకనంటే వారిని కరువులో కూడా సమృద్ధిగా పోషించగలిగిన వాడు దేవుడు. ఎందుకు అనంటే ఆయన దేవుడు. అయితే కరువు ఎందుకనంటే కరువులో నుంచి దాటినప్పుడే సమృద్ధిలోనికి మనం వెళ్తాము. ఎందుకనంటే ఆధ్యాత్మికంగా దేవుడు సమృద్ధిగా ఉండాలి, ఆత్మలోనూ సమృద్ధిగా ఉండాలి, వాక్య ధ్యానంలోనూ సమృద్ధిగా ఉండాలి, సావాసంలోనూ సమృద్ధిగా ఉండాలి. తర్వాత భౌతికంగా కూడా ప్రతిది కూడా నువ్వు సమృద్ధిగా ఉండాలని దేవుని ఆలోచన. ప్రతిది కూడా ఎందుకనంటే నువ్వు సమృద్ధిగా ఉండాలి, తర్వాత అంతకన్నా మించి సమాధానం కలిగి ఉండాలి. ప్రజలు హల్లెలూయా. దేవుడు అన్నాడు కదా, నీ సరిహద్దులలో నేను సమాధానాన్ని కలిగజేసేవాడు అని చెప్పాడు. అయితే ప్రియ దేవుని ద్వారా ఇక్కడ కొలసి సంఘం ఉన్నది. ఈ కొలసి సంఘంలో చాలా మంది ప్రజలను కనుక మనం చూస్తే ఈ కొలసీలు ఎలాంటి వారు అని అంటే మనము గనుక చూస్తే పౌలు భక్తుడు అక్కడ వాళ్ళను ఉద్దేశించి చాలా విషయాలు మాట్లాడారు. ప్రజలు హల్లెలూయా. అయితే చాలా మంది ఎందుకనంటే ఇక్కడ ఆ కొలసి సంఘములో దాదాపు రకరకాల ప్రజలు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉంటారు. ఊరు అన్నప్పుడు రకరకాల ప్రజలు ఉంటారు, రకరకాల సమస్యలు ఉంటాయి. అయినప్పుడు కూడా వాళ్ళు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ లోపల ఈ భౌతికమైన సమృద్ధిగా ఉన్నది, కానీ దేవుడు కోరుకున్నది సమృద్ధిగా లేదు. ప్రజలు హల్లెలూయా. అయితే దేవుడు కోరుకున్నది సమృద్ధిగా లేదు. ఎందుకనంటే దేవుడు ఏది కోరుకుంటున్నాడో అది సమృద్ధిగా ఉన్నప్పుడే దేవుడు కూడా నిన్ను నిశ్చయముగా ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఎందుకనంటే అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు దేవుడు ఏమనంటే నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తానని దేవుడు మాట్లాడిన మాట ఎంత సత్యమో, దేవుని పిల్లలను నిశ్చయముగా ఆశీర్వదించేవాడు. ప్రజలు హల్లెలూయా. అయితే ఆశీర్వాదం అయితే ఇక్కడ దేవుడు వారు ఎన్నో కోణముల హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే దేవుడు మాటకు విధేయత చూపించినట్టుగా కనబడతాము. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించిన గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపలేడు. చెప్పండి బట్టి ప్రభువు గారు ఈ కొలసీల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఇవి మీ దాంట్లో చాలా కొరతగా ఉన్నది. ఎందుకనంటే మీరు ఇలాంటి కొరతలో ఉన్నారు కాబట్టిగా ఇది మీ లోపల సమృద్ధిగా ఉండాలి. ఏంది సమృద్ధిగా ఉండాలంటే ఈ దేవుని యొక్క వాక్యమాట మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏంది సమృద్ధిగా? ఎందుకనంటే ఈ సమృద్ధి అనేది ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ఉన్నప్పుడే ఆధ్యాత్మికంగా నువ్వు వర్ధిల్లడం స్టార్ట్ అవుతాడు. ఏంటి సమృద్ధి ఎందుకు కారణం ఏంటంటే ఇది చాలా వారి జీవితంలో కొరతగా ఉన్నది, వారి జీవితంలో కొదువగా ఉన్నది. దేవుని యొక్క వాక్యము వారి హృదయంలో చాలా కొరతగా ఉన్నది కాబట్టిగా వారిని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే పౌలు గారు ఆ సమస్త విధమైన జ్ఞానం కలిగిన వాడు, పరిశుద్ధుడు. ఎందుకనంటే ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాడు. తర్వాత ఆయన అక్కడ అంత కూడా ఈయన చాలా ప్రాంతాల్లో పరిచయం చేసి అనేక ప్రజల యొక్క పరిస్థితులను ఎరిగినవాడు. కనుక పౌలు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే మీలో ఏమంటారంటే క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపలేడు. అంటే దేవుని యొక్క వాక్యం ఏంటంటే అది దేవుని యొక్క వాక్యము జీవం కలిగింది. దేవుడు దేవుని యొక్క వాక్యము ద్వారా సర్వమును సృజించిన వాడు.
దేవుని యొక్క వాక్యము ఎలాంటిదంటే అది అగ్ని వంటిది. అంటే మనిషి లోపల ఉన్న చెత్తను కాల్చివేసేది. దేవుని యొక్క వాక్యం ఏంటిదంటే బండను బద్దలు చేసే చుట్టం వంటిది. ఎందుకనంటే బండ హృదయాలను కూడా పగలగొట్టేది దేవుని యొక్క వాక్యము. అయితే ఆ వాక్యము బిడ్డలారా, నా పిల్లలారా అని చెప్పుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. మీ లోపల వాక్యము సమృద్ధిగా నివసింపని. నువ్వు సమృద్ధిగా నీకెందుకనంటే దేవుని యొక్క వాక్యము నీకు త్రోవకు వెలుగునిచ్చేది. దేవుని యొక్క వాక్యము జుంటి తేనె దారుల కంటే మధురమైంది. అది నీ లోపల కొదువగా ఉన్నది. అయితే నీ లోపల ఎలాంటి క్రియలు ఉన్నాయంటే ఇలా ఉన్నాయని చెప్పేసి, ఎందుకనంటే ఈ స్వభావాలు నీ లోపల చావాలి అని అంటే ఇగో నువ్వు నీ లోపల దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ఉండాలి అని మాట్లాడుతూ అన్నాడు. ఇక్కడ కొలసి 3వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని మాటలు చెప్తా ఉంటాడు. చూడండి, 3వ అధ్యాయము 5 నుండి మనం 10 వచనాలు మనం చదువుదామా? కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను మీరు చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారికి ఇదే. దేవుని మాటకు లోబడని వారి పైకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది. మీరు పూర్వం ఒకప్పుడు కూడా అలానే అనుసరించి నడుచుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తా ఉన్నారు. అప్పుడున్నట్టుగానే మళ్ళీ నీ స్వభావం ఏంది? చదవాలి. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహము, ఏది ఇవన్నిటిని విసర్జించు. ఇవన్నీ ఉన్నాయి నీ దగ్గర. మళ్ళీ ఆ కొలసి సంఘంలో ఉన్న వాళ్ళ స్వభావాలను బయట పెడతా ఉన్నాడు దేవుడు. ఇక్కడ దాని గురించి కాదు, వాళ్ళు కొలసిలో ఉన్న ఆ సంఘాన్ని గురించి ఇలాంటి ప్రక్రియలు నీ లోపల ఉన్నాయి. ఇది నువ్వు బయటికి రావాలి అని అంటే దేవుని యొక్క వాక్యము నీ లోపల సమృద్ధిగా రావాలి. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నీలో సమృద్ధిగా ఉండాలి అని అంటే, ఎందుకనంటే దేవుని యొక్క మాట సత్యమైనది, జీవమైనది. దేవుని మాటలు నిత్య రాజ్యానికి చేర్చేది. అంటే దేవుని మాటలు నీ లోపల ఎంత సమృద్ధిగా ఉంటే, ఎందుకంటే నీ లోపల దేవుని పిల్లలారా, కొలసి సంఘస్థులారా, ఇదంతా మీ లోపల ఉన్న ఈ కామతృప్త కానీ, జారత్వము కానీ, అపవిత్రత కానీ, దురాశ కానీ, ఎందుకనంటే ఈ పిసినారితనం కానీ ఇదంతా పోతాయి అని చెప్పేసి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క మాట ఎందుకు అనంటే దేవుని యొక్క మాటలు ఎందుకంటే ఇందాక మనం చెప్పాను, ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యము అట ఎందుకనంటే ఆ సంఘములో ఉన్న విశ్వాసు లోపలట కొరతగా కనబడతా ఉన్నది. విని విడిచిపెడతా ఉన్నారు, మళ్ళా లోకంలో దునుకుతా ఉన్నారు. ఆడో గంప కప్పగంతులాగా ఈడో గంతు ఆడో గంతు వేస్తా ఉన్న స్వభావము వారి లోపల ఉన్నది. ఈనాడు కూడా క్రైస్తవ సమాజంలో కూడా ఇలాంటిదే ఉన్నది. అందుకే ఎందుకనంటే ప్రియదేవుని వల్ల దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, చూడండి మనము ఎజ్కేలు గ్రంథంలో కనుక ఒక మాట కనుక చూస్తే అక్కడ దేవుడు ఒక చక్కని మాట అక్కడ ప్రజలకు తెలియపరుస్తా ఉంటాడు. ఎజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 36:29 మీరు సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించుదును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తా. ఎందుకనంటే ఈ ఆత్మీయ కరువు ఉంటుంది, భౌతికమైన కరువు ఉంటుంది. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే
నువ్వు దేవుడు ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము ఆ సంఘములో ఉన్నప్పుడు ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందుతా అంటది. విశ్వాసి దినదినాభివృద్ధి చెందుతా అంటాడు. ఆధ్యాత్మికంగా ఎదిగి దేవుని స్వరూపంలోనికి మార్చబడతా అంటాడు. ఈ వాక్యమే లేకపోతే ఎందుకనంటే వాళ్ళు రెండు విధాలుగా పతనం అయిపోతారు. ఆత్మ సంబంధంగా వర్ధిల్లలేరు, భౌతికంగా కూడా వర్ధిల్లలేరు. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు క్షయమైన ఆహారం కొరకు కష్టపడతా ఉన్నారు, కానీ అక్కడ అంటాడు అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి అంటాడు. అందుకే నోవాహు దినాల్లో కూడా ఏం చేస్తాడంటే ఆ నోవాహు దినాల్లో ఎలాగైతే జనులు తినులకు తాగులకు ఎలాగైతే లేచిందో మనుష్య కుమారుని దినాల్లో కూడా అలానే ఉన్నారు. తినులకు తాగులకు లేస్తాము. అందుకే ఇక్కడ ఏమంటే ఒక దినమున ఒక కరువు వస్తుంది అంటే వాక్యము నీకు దొరకని సమయం కూడా వస్తుంది. ఈ దొరికే సమయంలో ఏం చేసినా చీమలు ఏం చేస్తాయంటే ఆ చీమల ఆ కాలంలో ఏం చేస్తాయంటే ఎండాకాలమే సమకూర్చుకొని 3 కాలాలు మంచిగా జీవించడానికి ఏం చేస్తాయంటే చీమలు అన్ని ఆ ఆహారాన్ని సమకూర్చుకుంటాయండి, దాచుకుంటాడు స్టోరేజ్. అందుకే ఓ సోమరి నువ్వు చీమల యొద్దకు వెళ్ళు, వాటికి నాయకుడు లేకున్నా అధిపతి లేకున్నా, ఎందుకనంటే అవి ఏం చేస్తున్నాయంటే అవి సమకూర్చుకుంటా ఉంది. వాటి నడతను చూసి జ్ఞానము తెచ్చుకోమంటాడు సొలొమోను. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ సమృద్ధి అనేది కనుక మనం చూస్తే ఎందుకనంటే నువ్వు సమృద్ధిగా ఉన్నప్పుడు అన్నిట్లో కూడా సమృద్ధి కలిగి జీవిస్తా ఉంటావు. అయితే ఈ దినమున దేవుని యొక్క వాక్యము నిర్లక్ష్య పెట్టి పెడచెవి పెడితే నువ్వేం చేస్తావంటే ఆధ్యాత్మికంగా ఎప్పుడు ఎదగలేవు, నీ పిల్లలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేవు, పుట్టబో తరానికి దీవెనకరంగా ఉండలేవు, పుట్టబో తరానికి ఆశీర్వాదకరంగా ఉండలేవు. అందుకే ఈ శరీరక్రియలు మళ్ళీ ఏం చేస్తాయంటే నీ లోపల ఎక్కేసేసి ప్రాచీన స్వభావం అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగనే ఉంది. అందుకే రేపు రాబోయే దినాల్లో దేవుని యొక్క వాక్యము కరువైతుంది. అయితే ఆ దేవుని యొక్క వాక్యము ఆ కరువు కాకముందుకే చూడండి బైబిల్లో ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుదామా? అమ్మా ఆమోస్ గ్రంథం. రాబోవుల దినముల యందు దేశములో నేను క్షామం పుట్టిత. క్షామం అంటే కరువు. రాబోయే దినంలో ఏమంటాడంటే దేవుడు ఆమోసు ప్రవక్తతో అంటాడు, అక్కడ ఆ కాలంలో కూడా ప్రజలు ఇలాంటి స్వభావం కలిగే ఉన్నారు. మనము దేవుని పిల్లలను కనుక సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఆ చీమ కంటే ఎక్కువగా మన హృదయంలోను మన తలంపుల్లోనూ మనం దేవుని యొక్క వాక్యాన్ని దాచుకొని ఆధ్యాత్మికంగా ప్రభు స్వరూపంలోనికి మనం ఎదిగించబడాలి. ప్రజలాడు హల్లెలూయా. అయితే ఇక్కడ అంటాడు నేను రాబో దినములందు నేను దేశంలో క్షామం పుట్టింతును, అది అన్నపానము లేకపోవట చేత కలుగు క్షామము కాక. అరే ఎందుకు అన్నపానం లాంటి అది కాదు క్షామము, ఎందుకనంటే వాక్యమే నీకు దూరం అయిపోతుంది. చదవాలి. యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండును. క్షామముగా ఉండును. ఎందుకనంటే దేవుని మాట వినకపోవటం బట్టి ఈ క్షామాన్ని కలుగుతాడు. ఎందుకనంటే ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకనంటే మనం కనుక చూస్తే ఎలా దేవుని యొక్క వాక్యాన్ని ఆనాడు ప్రజలు కూడా ఏం చేశారంటే ఆశతో యేసు ప్రభు ఉన్న దినాల్లో ఏం చేశారంటే ఆశతోటి దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. చూడండి బైబిల్ గ్రంథంలో చూడండి లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనం.
జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, చూడండి, వినడానికి అంత స్థలము లేకుండా ప్రజలు ఏంటంటే యేసు ప్రభు ఆ నడుస్తున్న జీవించిన కాలంలో అలాంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఇక్కడ ఆమోస్తో కూడా చెప్పాడు. ఎందుకనంటే రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టిద్దా, అది అన్నపానము లేకపోవడం చేత కలుగు ఆ క్షామము కాక యెహోవా మాట వినకపోవటం వల్ల నేను కరువు రప్పిస్తా. చదవాలి 12వ వచనం. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రమునకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కునకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆమోసు 8:12. అయితే చూడండి, ఇలాంటి ఎందుకనంటే జనులాట దేవుని మాట వినడానికి సమయం అయిపోయిన తర్వాత నేను ఏ దేవుని యొక్క వాక్యం కావాలంటే చెప్పేవాళ్ళు ఉండరు. ఈనాడు సోద కబుర్లకు, సొల్లు కబుర్లకు, కల్పన కథలకు ఎందుకనంటే ఆ కులసీలు వాళ్ళు ఇష్టం కలిగి సినిమాలకు, సీరియళ్లకు తిరగడానికి అలవాటై. అందుకే ప్రియ దేవుడా, మనకు ఎందుకనంటే ఈ కడవరి దినాల్లో కనుక మనం చూస్తే, అందుకే దేవుని యొక్క వాక్యము, ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఈ నూతన సంవత్సరంలో సమృద్ధిగా మనలో నివసింపచేయాలి. సమృద్ధిగా దేవుని యొక్క వాక్యము, ఎందుకనంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టంగా మనం చదవాలి. దేవుని యొక్క వాక్యానికి మనం విధేయులుగా మనం జీవించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎంత చదువుతామో మన జీవితము అంత ఫలభరితంగా మార్చబడతాడు. ప్రజల హల్లెలూయా. అందుకే చూడండి, ఈ మాటను చెప్పేశాడు. ఎందుకనంటే చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ యొక్క మాట మనం చూద్దాం ప్రియతేలు గారు. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. చూడండి, నీ హృదయము, ఎందుకట హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నువ్వు బ్రతుకుదానికి. ఎందుకనంటే నువ్వు ఈ బ్రతుకుతున్న బ్రతుకు వేరు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం నీ లోనికి వచ్చినప్పుడు నీ బ్రతికే ఒక ఫలభరితంగా మార్చబడతాను. వాక్యానికి చోటు లేక, దేవుని యొక్క వాక్యానికి చోటు లేనప్పుడు వాళ్ళ లోపల జీవితంలో మార్పు జరగదు. అందుకే పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు ఆదిలో కూడా వారిని ఒక విధంగా హెచ్చరించినట్టుగా మన బైబిల్లో చూడవచ్చు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఎందుకనంటే దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. అక్కడ అంటాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. చూడండి, నీ హృదయంలో ఉంటేనే కదా నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ హృదయంలో ఉన్నప్పుడు. ఎందుకనంటే కొలసి సంఘంలో లోపల వాక్యం లేదు, వాళ్ళు వాక్యాన్ని చదవరు, టైంపాస్గా చర్చకు వచ్చేస్తాడు అంతే. అట్లా కాలక్షేపానికి బయటికి వెళ్ళి ఊటికో అక్కడికి వెళ్తాంటారు కదా, అలా వెళ్ళినట్టుగా వాళ్ళు కూడా కొలసి ప్రజలు అలాగ వచ్చేసి ఏం చేస్తారంటే జస్ట్ విన్నామా, స్తోత్రం ప్రభా అంటారు, వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ అంటాడు, ఎందుకనంటే వాళ్ళు వాక్యము విన్నప్పుడు అంటాడు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడు, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. అంటే చూడండి, నేను ఒక బాబు ఒక ఇంటికి వెళ్ళాను.
విజిట్ చేయడానికి ఒక స్థలంలోనికి వెళ్తే పాపం బాబు 2 సంవత్సరాలు ఉంటాడు కావచ్చు. వాళ్ళ అమ్మ నాన్న మొత్తానికి అంటే అన్నాడు కదా, ఇట్రా అని పిలిస్తే అని ఉన్నాడు, నాకు బూతులు రానియకనంట. ఏం నేర్పిస్తామో చూడాలి మనం. అంటే ఇక్కడ దేవుడు చెబుతున్న సత్యానికి, ఎందుకనంటే నీ హృదయంలో ఉన్నప్పుడు నీ పిల్లలకు నేర్పించగలుగుతాడు. నువ్వు ఏ ప్రార్థన జీవితం కలిగి ఉంటావో ఆ ప్రార్థన నేర్పించగలుగుతావు. ఏ వాక్యం అయితే వింటున్నావో వాక్యం ఇలా చెబుతా ఉంది, వాక్యం ఇలా జీవించమంటుంది, వాక్యం ఇలా నడవమంటా ఉన్నది, ఈ వాక్యము ఈ విధంగా ముందుకు సాగుమంటా ఉన్నది అని ఏం చేస్తారంటే వాళ్ళు నేర్పించడం చేస్తాను. అందుకే ఇక్కడ అంటాడు, మనం కనుక చూస్తే నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను, అవి నీ కనుల నడుమ బాష్కం వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌన్ల మీదను వాటిని రాయాలి. ఇంట్లో వాక్యాలు ఎక్కడ పడితే మన గోడలకు లోపల ఇంట్లో ఉండాలి. ఎప్పుడు కూడా ఆ వాక్యాన్ని మనం చదవాలి. ఎందుకు అనంటే ఆ వాక్యము చీకటిలో ఉన్న వారికి, ఎందుకనంటే ఆ వాక్యము వెళ్ళడముతోనే చీకటిలో ఉన్నవారు వెలుగు కలిగిందట. చూడండి, మనం కనుక 119వ కీర్తన 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యము వెళ్ళడముతోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు మాటలు, అవి జ్ఞానం లేని వారికి జ్ఞానము కలిగించే మాటలు. అంటే దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే వెల్లడి అవుతుందో పరిస్థితి ఏంటంటే జీవితం మారుతాడు. అయితే ఈ కొలసీలు స్వభావం మాత్రం ఎలా ఉన్నదంటే, తర్వాత ఎక్కడైతే వాళ్ళు లోపల కళ్ళతో కామం అంతా నిండుకొని శరీర కోరికలతో నింపబడి శరీరాశలతో నింపబడి అలాగనే ఉన్నది. ఏ మాత్రం మారలే, వాళ్ళ ఆలోచనలు మారలే, వారి విధి విధానాలు మారలే. ఎందుకు అనంటే వారి విధి విధానాలు మారక, ఎందుకనంటే వాళ్ళు మరలా ప్రాచీన స్వభావం కలిగిన వాళ్ళే ఉన్నారు. వారు దేవుని వాక్యానికి కానీ ప్రార్థనకు కానీ తర్వాత చోటిచ్చినట్టుగా వారి జీవితము అక్కడ లేదు. ప్రేదేలుగా అక్కడ లేదు. వాస్తవంగా చూడవచ్చు. కొలిసి 5వ వచనం కాంచి 3వ అధ్యాయం 5వ వచనం కాంచి చూస్తే వాళ్ళ పరిస్థితులు ఏమాత్రం కూడా దేవునికి చోటిచ్చినట్టుగా ఇక్కడ లేవు. అందుకే ఇక్కడ అంటాడు, ఆ విషయాన్ని ప్రస్తావించి ఏమంటాడంటే ఇక్కడ 9-10 వచనాలతో మాట్లాడుతున్నాడు. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఎందుకని అంటాడు అండి, అక్కడనే ఉన్నది ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావము. ఆ మురికి బట్టలే ఉన్నాయి, ఆ పాత మాటలే ఉన్నాయి, ఆ పాత ఆలోచనలే ఉన్నాయి. ఎంత చెప్పినా కానీ ఎందుకనంటే వాళ్ళు దులుపుకొని పోయేటోళ్ళే. ప్రజల హల్లెలూయా. అక్కడ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆ ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. ఎప్పుడైతే ఇవన్నీ విడుస్తావో నవీన స్వభావం అంటే నూతన స్వభావాన్ని ధరించుకుంటావు. ప్రజల హల్లెలూయా. ఏది సమృద్ధిగా ఉండాలి చెప్పాలి, చెప్పాలి. వాళ్ళు మన కొలిసి సంఘంలో స్వభావమే. అందుకే వాళ్ళు ఎందుకనంటే మీలో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియండి. అంటే
మనం ఏం కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని. అందుకే ఏం చెప్తాడంటే కీర్తనకారుడు చెప్తా ఉంటాడు, మొదటి కీర్తనలోనే చెప్తా ఉంటాడు. ఎందుకంటే దీవారాత్రులు దాన్ని అంటాడు. చూడమ్మా, మొదటి కీర్తన చూడండి. యెహోవా ధర్మశాస్త్రమును నందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడలను ధన్యుడు. రాత్రంతా సీరియల్ సినిమాలు చూసేవాళ్ళు మంచి వాక్యం చదవాలంటే చదవలేదు వాస్తవంగా. ఎందుకనంటే ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతే కాదు, అతడు చేయనదంతే. అతడు ఏది చేసినా సఫలమైతే అంటది, విఫలం కాదు. దేవుని యొక్క వాక్యము మన లోపల సమృద్ధిగా ఉన్నప్పుడు తలపెట్టిన ప్రతి కార్యాన్ని కూడా సఫలం చేస్తాడండి. హల్లెలూయా. మొదటిగా ఏం కావాలంటే ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాక్యము మనలో సమృద్ధిగా నివసింపనియాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము అన్నిటికంటే ఎక్కువగా దేన్ని ప్రేమించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని. అందుకే ఈ దేవుని యొక్క వాక్యము నీకు త్రోవకు వెలుగై ఉంటాడు. నీ జీవితాన్ని జుంటి తేనె దారుల కంటే మధురంగా మార్చినట్టుగా దేవుని యొక్క వాక్యం ద్వారానే నీ లోపల మార్పు వస్తాడు. లేకపోతే నీ లోపల మార్పు కనబడదు. అందుకే మొదటగా క్రీస్తు వాక్యము మన లోపల సమృద్ధిగా నివసింపనేది. మరొక మాట చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. మరొక మాట చెప్పేసి నేను త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుదామా. మరియు చూడండి, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడ. ఇక్కడ ఏమంటే మద్యముతో మత్తులైపోయాడు. చాలా మంది మత్తులాగా ఉండడానికి కారణం ఏంటంటే నోవు ఏం చేసిందంటే నోవు నీతిమంతుడే, కానీ ద్రాక్షరసం విస్తరించి తాగి ఏం చేశాడంటే తన వస్త్రహీనుడుగా పడిపోయాడు. అయితే మత్తు ఎందుకనంటే ఈ మత్తు ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఈ మత్తులుగా ఉన్నప్పుడు ప్రేమ దేవుని ద్వారా వాళ్ళ జీవితంలో ఏం చేస్తారంటే ఏది దాడి చేస్తుందో తెలియదు. ఆత్మ అనేది మెలకువ కలిగి ఉంటాడు. అయితే ఈ ఎఫెసు సంఘస్థులు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు చాలా మత్తులై ఉన్నారు. ఎందుకనంటే త్రాగుతూనే మత్తు కాదు, బాగా తినడం బట్టి కూడా. ఎందుకనంటే మత్తు ఇస్తాండి, అది త్రాగుతూనే మత్తు కాదు, లోకం అనే మత్తు ఉంటాండది, లోకాశలు అనే మత్తు ఉంటాండది. తర్వాత రకరకాల వాళ్ళ మత్తులో వాళ్ళు ఏమైపోయిందంటే, ఎందుకనంటే వాళ్ళు మద్యముతో మత్తులై ఉండకున్నట్టుగా చాలా వాళ్ళు ఎఫెసీయులు ఏమంటే చాలా మత్తులుగా జీవిస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ ఏమంటారంటే అయితే మీరు ఆత్మపూర్ణులై ఉండండి అంటే ఆత్మ సంబంధులుగా మనం జీవించాలి, శరీర సంబంధులుగా కాదు. ఎందుకనంటే ఈ ఆత్మ ద్వారా, ఎందుకనంటే ఎవరైతే ఇక్కడ చెప్తా ఉంటాడు, ఎందుకనంటే ఈ ఆత్మ అనేది, ఎందుకనంటే ఈ ఆత్మ లేకపోతే ఆత్మ లేనివాడు నావాడు కాడన్నాడు పౌలు రోమ సంఘానికి రాస్తాడు. ఎందుకనంటే ఆత్మ లేకపోతే శరీర సంబంధులుగానే మనం జీవిస్తాం. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తా ఉంటాడు, చూడండి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటాడు. యోహాను రాసిన పత్రిక
యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం అందరిది. యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు దైవజనుడు. ఎందుకనంటే మీరు ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మీరు సమృద్ధిగా ఉండాలి. తర్వాత ఆత్మలో బలం కలిగి ఉండాలి, ఆత్మయందు బలవంతులు కలిగి ఉండాలి. ఎందుకనంటే ఆత్మ పూర్ణులై ఉండాలి. ఎందుకనంటే ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి ఈ పాపము చేసినప్పుడు ఏం చేస్తాడంటే దేవుని ఆత్మ దుఃఖపడతాడు. దేవుని ఆత్మ దుఃఖపడతాడు. దేవుని ఆత్మ దుఃఖపడిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ ఆత్మ ఆరిపోతాడు. ఆత్మ ఆరిపోతాడు. ఎందుకంటే మనం చూడవచ్చు ప్రేమ. అందుకే ఇక్కడ ఏమంటే మీరు ఆత్మపూర్ణులై జీవించండి. ఎందుకనంటే పరిశుద్ధంగా, ఎందుకనంటే ఈ మత్తులుగా ఉండడానికి ఇక్కడ పౌలు చాలా మంది ఇక్కడ హెచ్చరిక ఏం చేసిందంటే మనం చూడవచ్చు 15వ వచనం కాంచి మనం చూస్తే కొన్ని మాటలు చదవచ్చా? ఎక్కడమ్మా? ఎఫెసీ రాసిన పత్రిక 5:15 కాంచి. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. ఎందుకనంటే రాబోయే దినాలు బహుభయంకరమైన చెడ్డ దినాలు. ఇప్పుడు సాపిగా ఉన్నదని అనుకుంటున్నాం. ఎందుకనంటే హఠాత్తుగా బాలుడుగా ఉన్నప్పుడే ఇశ్రాయేలు ప్రజల పైన దాడి చేసడానికి గొలియాతులు లేచినట్టుగా గొలియాతులు లేచే సమయం అయిపోయింది, స్టార్ట్ అయింది. అక్కడక్కడ గొలియాతులు లేస్తా ఉన్నారు. గొలియాత్ అనగా అపవాది. అపవాదిని ఎదిరించాలంటే ఏం కావాలంటే ఆత్మలో బలంగా ఉండాలి, శరీరంగా కాదు. ఇక్కడ శరీర ప్రకారంగా వీళ్ళు ఏం చేశారంటే బలంగా ఉన్నారు. ఇదే బలం అనుకుంటా ఉన్నారు, ఇదే బలం ఉన్నది, ఈ బలము ఓకే అని అనుకుంటా. అంటే ఇక్కడ పౌలు ఏం చేసిందంటే పౌలు చెప్తా ఉన్నాడు అక్కడ ఎఫెసీ సంఘానికి అన్నాడు, బాబు దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాదు జ్ఞానుల వలె నడుచుకోండి. జ్ఞానంలో వలె నడుచుకోండి. ఎందుకనంటే నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తము తెలుసుకోవాలి. అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడాలి. ప్రజలలో హల్లెలూయా. ఎందుకనంటే వాళ్ళు చాలా మంది జీవితాల్లో దేవుని యొక్క ఆత్మను ఏం చేస్తారంటే దుఃఖపరిచే వాళ్ళుగా ఇక్కడ ఉన్నారు. ఎఫెసీ సంఘంలో చూడండి 4వ అధ్యాయం 30వ వచనం చదువుదామా? చూడండి ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉండాలి. ఎందుకనంటే ఆత్మ ద్వారా నువ్వు ముద్రించబడాలి. ఎందుకనంటే ప్రభు విమోచించే దినం వరకు కూడా నువ్వు ఆత్మ ద్వారా ముద్రించబడాలి, ఆత్మలో బలంగా ఉండాలి, ఆత్మ ద్వారా శక్తివంతులమై ఉండాలి. ఆత్మ లేకపోతే అపవాదిని ఎదిరించలేవు. ఆత్మ లేకపోతే దేవుని మాటకు లోబడలేవు, దేవుని మాటకు విధేయత చూపించలేవు. ఆత్మ లేకపోతే ఎందుకనంటే దేవుని అంగీకరించలేవు. ఆత్మ లేకపోతే ఆయన స్వరూపంలోనికి మార్చబడలేవు. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ. ఎందుకనంటే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ఆత్మను ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మపూర్ణుగా ఉండవలసిన ప్రజలు ఏం చేస్తారంటే మరలా ఏం చేస్తారంటే శరీరానుసారంగానే జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటారు చూడండి 31వ వచనమా. అంటే వాళ్ళ లోపల ఒకరంటే ఒకరికి ద్వేషం ఉన్నది, ప్రేమ లేదు. ద్వేషం ఉన్నది. అక్కడ చూస్తే
వాళ్ళు సమస్త ద్వేషం ఉన్నారు, కోపముతో ఉన్నారు, క్రోధముతో ఉన్నారు. వీళ్ళు ఇంకా అల్లరితో కొన్ని ఆటపాటలు. ఎందుకంటే ఇక్కడ మంచిగానే ఉంటారు, అక్కడ డ్యాన్సులు వేరే, డ్రెస్సులు వేరే, వాళ్ళ ప్రవర్తన వేరే, వాళ్ళ పోయిన స్థలాల్లో బయట. ఇక్కడ మాత్రము పౌరం పిల్ల కనబడుతుంటారు, కానీ వాళ్ళు అక్కడ ఎలాంటి డ్యాన్సులు చేస్తాలో చెప్పలేము మనం. అలాంటి స్వభావం కలిగి ఉన్నారు. అందుకే దేవుని ఆత్మ వాళ్ళని బట్టి దేవుని ఆత్మ దుఃఖపడతా ఉన్నది. దేవుని ఆత్మ ఎందుకనంటే వాళ్ళు మళ్ళీ కోపము, అల్లరిది, దూషణ అంటే మళ్ళీ ఒకరంటే ఒకరు దూషించుకుంటా అంటారు. ఇక్కడనే ఏం లేదు, సైలెంట్గా ఉంటా అంటారు. ఇక్కడ ఎఫెసీ సంఘంలో వాళ్ళు సైలెంట్గా ఉంటా అంటారు. తర్వాత బయటికి పోతే చూడాలి. ఇక్కడ పౌలు చెప్తా ఉంటాడు, ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉంటాడు. చూడండి, గల్తీ సంఘాన్ని గురించి ఇక్కడ చెప్తా ఉంటాడు. ఇక్కడ చూడండి, 5వ అధ్యాయము 15వ వచనంలో, చూడండి, బయటికి పోతే చాలు వీళ్ళ స్వభావం అంతా ఏమవుతుందంటే కోపము, ద్వేషము, అసూయ, దూషణ, రకరకాల వీడితోటి వీరి స్వభావం రెండిపోయింది ఎఫెసీలో ఉన్న వాళ్ళు. అందుకే ఏం చేస్తున్నారంటే అక్కడ దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నారు. కాబట్టిగా అక్కడ అంటాడు ఏమనంటే మీరు ఆత్మపూర్ణ లైఫ్ జీవించండి. దేవుని యొక్క ఆత్మ కొరకు. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడాలి. అందుకే ఇంకా మనం ముందుకు వెళ్తే ఇక్కడ అంటాడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఆ తెస్సలోనిక సంఘానికి వచ్చినాక ఏమంటారంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని గ్రహించకుండా ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క ఆత్మను ఆర్పినట్టుగా మనం కనబడతాం. చూడండి, ఇక్కడ మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆత్మ ఆరిపోతుందని అంటే నీ ప్రయాణం ఆగిపోతాయి. ఆలస్యానికి కారణం ఏంటంటే ఆత్మలో చల్లారి దినదినము లోపల పాపం పెరుగుతూ ఉన్నది. లోపల పాపం పెరుగుతూ ఉన్నది. లోపల శరీరక్రియలు మరలా ఉత్పత్తి అవుతూ ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు ఆ ఆత్మ సంబంధంగా ప్రారంభించి శరీరానుసారంగా జీవితాన్ని ముగించాలనుకుంటాం. ఒకప్పుడు ప్రార్థన అంటే ఆసక్తి ఉండే, వాక్యం అంటే ఆసక్తి, తర్వాత సాహసం అంటే ఆసక్తి, దేవుని సంఘం అంటే ప్రేమ, వాక్యం అంటే ప్రేమ, దైవజనులు అంటే గౌరవం, దేవుని మందిరం అంటే గౌరవం, దేవుని కార్యాలంటే వారికి ప్రేమ ఉండే. కానీ వాళ్ళు ఏమైపోతున్నారంటే దినదినానికి శరీరానుసారంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు దిగజారిపోతారు. నేను చెప్పే మాట చూడండి మన బైబిల్. ఎందుకనంటే వాళ్ళ స్వభావాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా అన్నాక ఇక్కడ ఏమన్నంటే సకల దుష్టత్వమును మీరు విసర్జించండి అంటే విసర్జించలే. ఇక్కడ మళ్ళా 32వ వచనం అంటాడు, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండంటే ఒకరంటే ఒకరు కోపంతో పెంచుకున్నారు జీవితాలు. అక్కడ కరుణ హృదయములు కావలసిన వాళ్ళు కఠిన హృదయములు అయిపోయి ఏం చేస్తారంటే అక్కడ అంటాడు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారంగా నిన్ను ఒకరిని ఒకరు క్షమించంటే క్షమాగుణము లేని మనుషులు. ఎంత కఠినత్వం! పశువు కంటే ఘోరమైన పరిస్థితులు వాళ్ళు. ఎంత నిద్రైనా పోతారు కానీ దేవుని వాక్యాన్ని చదవరు. ఎందుకనంటే ఇలాంటి నైజం కలిగి ఉన్నారు. ఎందుకనంటే ప్రభు క్షమించిండు, వీళ్ళు క్షమించలేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మను దుఃఖ పెడతా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ చల్లారిపోతా ఉంది. అందుకే ప్రియదేవుని వారి కడవరి దినాల్లో మనం నిష్పాలో ఉన్న వాళ్ళంతా ఆత్మపూర్ణులై ఉండాలి. తర్వాత దేవుని క్రీస్తు వాక్యము సమృద్ధిగా మనం ఏం కావాలంటే సమయమందును అసమయమందును కూడా దీవారాత్రులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివే వారమై ఉండాలి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాటి గురించి ప్రస్తావించే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు గలతీలో. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
చూడండి మొదటి వచనంలో చూడండి, ఓ అవివేకులైన గలతీయులారా, 3వ అధ్యాయం మొదటి వచనం, అవివేకులైన గలతీయులారా. ఎందుకు అనంటే అంత వివేకము లేదు, జ్ఞానము లేదు, తర్వాత దేవుని గురించి ఆలోచన లేదు. ఏమైనా పని పాట, పని తిండి, తిప్పల నిధుల అంతే తప్ప. అందుకే అక్కడ అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన ఆ వాడైనట్టు యేసుక్రీస్తు మీ కళ్ళ ఎదుట ప్రదర్శింపబడని కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే మనం చూడాలి ప్రేమ దేని బాలా. ఎందుకు అని అంటే ఇక చూడండి, ఇది మాత్రమే మీ వలన తెలిసి కోరుకొచ్చున్నాను. చదవాలి. చూడండి, ఎందుకనంటే దేని వల్ల మీరు పొందుతా ఉన్నారు అని అంటూ ఇక్కడ అన్నాడు, మీరు ఇంత అవివేకులు అయితేరా. వివేకం లేదు వాస్తవంగా, దేవుని గురించిన వివేకం లేదు వాళ్ళకు. అందుకే ఇక్కడ అన్నాడు ఏమంటే, మీరు ఇంత అవివేకులు అయితేరా. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణం చెందవా? అందుకే క్రైస్తవ సమాజం భ్రష్టత్వంలో నడిపించడం. అయితే నేటి సమాజం అందుకంటే దేవుని యొక్క ఆత్మతో, నేను త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకనంటే చూడండి ప్రేమ ద్వారా, అందుకే వాళ్ళు కడవరి దినాల్లో గురించి పౌలు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, అక్కడ అంటాడు, దినములు చెడ్డవి గనక మద్యముతో మత్తులై ఉండకు, దానిలో దుర్వ్యాపారం కలదు గనక ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణులుగా మనం జీవించాలంటే ఇక్కడ చెప్తా ఉంటాడు. కొలసి సంఘానికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు దేవుని చేత ఏర్పరచబడిన సంఘం కదా, దేవుని పిల్లలు కదా, మీరు బాప్తిసం పొందారు కదా, తర్వాత దేవునితో మీరు నడుస్తున్న అనుబంధం కలిగి ఉన్నది కదా, కాబట్టి మీరు ఇలా జీవిస్తేనే దేవుని ఆత్మను పొందుతారు. చూడండి 3వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను. అరే అది ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధపరుస్తా అంటది, దేవుని ఆత్మ నిన్ను క్రమంగా నడిపిస్తా అంటది, దేవుని యొక్క ఆత్మ వివేకాన్ని కలగజేస్తా అంటది, దేవుని యొక్క ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహిస్తా అంటది, దేవుని యొక్క ఆత్మ బలాన్ని అనుగ్రహిస్తా అంటది. కానీ చూడండి, వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా, అంటే దేవునికి తగినట్టుగా, పరిశుద్ధులకు తగినట్టుగా, దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డలకు వారికి తగినట్టుగా. ఇది చూడాలమ్మా, కిందికి చూసేది. దేవుని పరిశుద్ధులకు దేవునికి తగినట్టుగా జీవితం ఉండాలి. అందుకే అక్కడ అంటాడు అన్నట్టుగా ప్రియులు అయిన వారికి తగినట్లుగా మీరేం కావాలి? జాలి, కోపము చచ్చిపోతేనే దేవుని ఆత్మ వస్తుంది. కోపము, బూతులు, అబద్ధాలు ఉంటే దేవుని ఆత్మ రాదు. ఎన్ని పాటలు పాడినా, పాటలు పాడితే రాదు. జీవితంలో మార్పు జరగాలి, పరిశుద్ధమైన స్వభావాన్ని ధరించాలి, పాత రోత జీవితం అంతా తీసివేయాలి. అందుకే అక్కడ అంటాడు ఏంటంటే, మీరు జాలి కలిగిన మనసు, అంటే ఒక వ్యక్తిని చూడగానే జాలి కలగాలి, కనికరం కలగాలి, ప్రేమ పుట్టాలి, మంచి మమకారం కలగాలి. అది దేవుని ప్రేమ. కుష్ఠరోగిని చూడగానే కుష్ఠరోగి నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటే, పాపాత్మురాలను చూసి ద్వేషించలే. అందుకే ఇక్కడ అంటాడు, జాలి కలిగిన మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చూసినావా? ఎవడైనాను చూడండి, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకరిని అనుకుని ఎడల ఒకడు సహించుచు
ఒక్కరిని ఎందుకనంటే నువ్వు సహించాలే. యేసు ప్రభు నీ కొరకు సహించిండు, ముళ్ళ కిరీటాన్ని సహించిండు, కురలా దెబ్బలను సహించిండు. నువ్వు చిన్న మాటకు సహించుకో, చిన్న దానికి సహించుకోలేవు, చిన్నదాన్ని ఓర్చుకోలేవు. చూడండి ఇక్కడ అంటాడు, ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని ద్వారా మనం ఈ కడవరి దినాల్లో మనం ఏం చేయాలంటే మొదటగా దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ఉండాలి. రెండవది ఆత్మపూర్ణులుగా మనం జీవించాలి. ఎందుకంటే ఇక్కడ అంటాడు పౌలు చెప్పి ఈ మాట ఏమంటాడంటే ఇక్కడ అంటాడు, ఎందుకంటే ఇక్కడ ఒక మంచి మాట చెప్తా ఉంటాడు. చూడండి ఇక్కడ పైన ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇక్కడ ఏమంటాడంటే ఒక మంచి మాట చెప్తా ఉంటాడు. చూడండి 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేత అంటే నువ్వు మేలుకువ కలిగి జీవించాలి అనేది అక్కడ. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని నువ్వు రావాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మత్తులో ఉన్నావు, మేలుకోవాలి బయటికి. ఎంతకాలం మత్తులో అలవాయి ఉంటావు? ఎంతకాలము ఆ పాపం అనే లోకం అనే మత్తులో ఉంటావు, లోకాశల మత్తులో ఉంటావు, శరీర కోరికల మత్తులో ఉంటావు. ఆత్మ ద్వారా, ఎందుకనంటే ఆత్మ ద్వారా నువ్వు వెలిగించబడాలి. అందుకే అంటాడు నిద్రించును మేలుకొని మృతులో నుండి, అంటే ఈ మృతమైన జీవితం నుంచి నువ్వు బయటికి రావాలి. ఇదంతా మృతమైనది జీవితం. లోకంతో జీవించేదంతా మృతమైనది జీవితము. నువ్వు మేలుకొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడని చెప్పుచున్నాడు. చెప్పలు పెట్టి ప్రభువు కనుక. అందుకే ప్రేమ మనం చూస్తే ఈ సంవత్సరంలో ఏం కావాలంటే దేవుని యొక్క వాక్యము ద్వారా సమృద్ధిగా మన లోపల ఉండాలి.